విశ్వాసాన్ని వీడకు, ప్రార్థనను మరువకు. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనముల ద్వారా విశ్వాసాన్ని వీడకుండా పట్టుదలతో ప్రార్థిస్తే ప్రభువు అనుగ్రహాలను ఇస్తారు. కావున నమ్మకాన్ని కోల్పోకుండా ఆ ప్రభుని ప్రార్థించాలని తల్లి శ్రీ సభ మనలను ఆహ్వానిస్తుంది. నేడు మనము 3 అంశాలను ధ్యానిస్తున్నాము. మొదటిగా, అబ్రహాము విశ్వాసానికి సుమాతృకైన ఆయన సొదొమ గొమొర్రా పట్టణముల కొరకు ప్రార్థించిన విధానము. ఆదికాండము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 31వ వచనంలో చూస్తున్నాము. రెండవది, తన కన్న బిడ్డలు తన కళ్ళ ముందే ప్రాణాలను కోల్పోతున్నా కానీ విశ్వాసాన్ని చాటి చెప్పిన 7 కుమారుల తల్లి. మూడవది, పట్టుదలతో ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందిన విదేశీయ స్త్రీ. ఈ 3 అంశాలను మనము ఈరోజు ధ్యానించుదాము. అలనాడు యావే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయతలచినప్పుడు అబ్రహాము యావే దేవుణ్ణి పదే పదే ప్రాధేయపడి ప్రార్థించారు. 50 మంది నుంచి చివరిగా 10 మంది మంచివారు ఉన్న ఆ పట్టణములను నేను నాశనం చేయనని యావే దేవుడు ప్రమాణం చేసే వరకు అబ్రహాము ప్రాధేయపడుతూనే ఉన్నారు. అది అబ్రహాము యొక్క విశ్వాసము. అలాగే తన కన్న బిడ్డలు తన కళ్ళ ముందే మరణిస్తున్నా కానీ విశ్వాసాన్ని బోధించి ఆ 7 కుమారులకు పంచిపెట్టిన ఆ 7 కుమారుల తల్లిని మనం చూస్తున్నాము. చివరిగా సువిశేష పట్టణంలో చూసుకున్నట్లయితే విదేశీ స్త్రీ ప్రభు ఏమన్నా పట్టించుకోలేదు. ప్రభు ఆమెతో, నేను ఇజ్రాయేలు ప్రజలకై వచ్చాను, వారికి ఇవ్వవలసిన అనుగ్రహములను నీకెలా ఇచ్చేదను అని అన్నప్పుడు ఆ స్త్రీ ప్రభువుతో ఇట్లా అనుచున్నది, పిల్లలు తినుచున్నప్పుడు క్రింద పడిన పదార్థములను కుక్కలు వచ్చి తినును కదా, అలాగే మీ బిడ్డలకు వసగిన అనుగ్రహములు మిగిలిన తర్వాత నాకు వసగుము అని ప్రాధేయపడి ప్రార్థించినది. ప్రియ స్నేహితులారా, ప్రభువు ఒక వ్యక్తిని గొప్పవానిగా చేయదలచినప్పుడు ముందుగా ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని విరగొడతారు. అలాగే ప్రభువు మన జీవితాలను, మన హృదయాలను విరగొట్టిన సమయములలో విశ్వాసాన్ని కోల్పోకుండా, నమ్మకాన్ని వీడకుండా పట్టుదలతో ప్రార్థించి ఆ ప్రభుని అనుగ్రహాలను, వరములను పొందుకుందాం. ఆమెన్.